పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 70,000 మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వలస కార్మికుల కుటుంబీకులు క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం తల్లడిల్లుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరస్పర దాడులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాకు చెందిన సుమారు 70,000 మంది కార్మికులు దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లో ఉన్నారు. యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా ఇక్కడి వారి కుటుంబాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల గగనతలాల్ని మూసివేయడంతో ఆయా దేశాలకు వెళ్లిన వలస కార్మికులు స్వదేశానికి రాలేకపోతున్నారు. అక్కడ ఉన్నవారు తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబాలకు అందిస్తున్నారు. బాంబులు పడుతున్నాయని సందేశాలు రాగానే బంకర్లలో తలదాచుకుంటున్నామని బాధితులు చెప్తున్నారు. దీంతో తమ వారి క్షేమ సమాచారం కోసం తల్లడిల్లుతున్నారు. జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో ఒక్కో గ్రామం నుంచి 200 మంది వరకు దుబాయ్, ఖతార్, ఒమన్, అబుదాబీలకు వలస వెళుతుంటారు. ఇజ్రాయెల్లో ఉన్న కార్మికులు తమ వారితో వీడియో కాల్స్ మాట్లాడుతున్నా ఇక్కడి కుటుంబీకుల్లో భయం వీడటం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ సమయంలో ఏం జరుగుతుందోనని క్షణం ఓ యుగంలా గడుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని కుటుంబ సభ్యులు ఎలాగున్నారని ఎవ్వరిని కదిలించినా బోరున విలపిస్తున్నారు. నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. బిడ్డ ఆర్మూర్లో ఉంటది. కొడుకులు బతుకు తెరువు ఆధారం కోసం పోయిండ్రు. ఇక ఈ బాంబుల విషయమైన నుంచి అసలు అస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉండయి అమ్మా, ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు, మీరు భయపడకుండా చెప్తున్నారు. కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని. మా ఆయన పేరు ప్రశాంత్. ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకరు అరేంజ్ చేశారు, కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. కష్టపడడానికి వెళ్ళిర్రు అక్కడికి, వాళ్ళు సేఫ్టీ ఉంటే చాలు. మా ఆయన పేరు నవీన్. 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది. కత్తాలు ఉంటాడు. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు, కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది. మా ఆయన బంకర్లలో ఉంటున్నాడు అంటున్నాడు. ఇక మా నాన్ననైతే ఆయనకు బంకర్లు లేవట, బయటకు వెళ్తున్నారంట హారన్ సౌండ్ వచ్చినప్పుడు. కాకపోతే ఆయన కొంచెం సేఫ్టీ బాగుంటే మంచిగా ఉంటుండే మా నాన్నకు. ప్రభుత్వం చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని వాళ్ళు ఇంటికి వస్తే బాగుంటది. నేను దాదాపు అక్కడ 7 years నేను ఇజ్రాయెల్లోనే ఉన్నాను. నేనున్న టైంలో కూడా ఎవరు కూడా ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి హాని కూడా జరగలేదు. కాబట్టి మన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సేఫ్ గానే ఉంటారని నేను భావిస్తున్నాను. అయినా కూడా అందరు తగు జాగ్రత్తలు తీసుకొని సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తున్నా తెలుగువారు మాత్రం సురక్షితంగా ఉన్నారని అక్కడ నివసిస్తున్న తెలుగు సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని తమ వారిని స్వదేశానికి రప్పించాలని వలస కార్మికుల కుటుంబాలు ప్రభుత్వాల్ని కోరుతున్నాయి.